హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియో వచ్చేసి వినాయక చవితి రోజున జరిగినటువంటి మా పెద్ద వినాయకుని గురించి ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. ప్రతి సంవత్సరము కూడా అపార్ట్మెంట్లో కింద అందరము కలిసి పెద్ద వినాయకుడిని అయితే పెట్టుకుంటాము. ఈసారి కూడా అలాగే ఘనంగా వినాయక చవితి అయితే జరిగిందండి. ఇక్కడ మొదటి రోజు ఏమేమి చేసాము మొదటి రోజు వీడియో అయితే ఈ వీడియోలో చూసేద్దాము. ఇక్కడ ముందుగా పొద్దున ఎవరిళ్ళల్లో వాళ్ళ పూజను అయితే కంప్లీట్ చేసుకొని అన్నం తిన్న తర్వాత మధ్యాహ్నము ఇలా కింద ఆ డెకరేషన్కి అయితే పూలను అయితే గుచ్చుతూ ఉన్నారండి మా అపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా. నేను కాస్త వెళ్ళడం లేట్ అయింది. ఇక్కడ నా బదులు చిన్ను అయితే ఇక్కడ చూడండి పూలను అయితే గుచ్చుతుంది. ఇక దాని తర్వాత పిల్లలు అయితే ఇలా స్పీకర్ బాక్సులు అయితే చేస్తూ ఉన్నారు. అలాగే పెద్దవాళ్ళందరూ అన్న వాళ్ళందరూ కలిసి కూడా డెకరేషన్కు సంబంధించి ఇలా ప్రిపరేషన్ అయితే చేస్తూ ఉన్నారండి. అంతా కూడాను స్టేజ్ కట్టడానికి తయారు చేస్తున్నారు. ఇక్కడ ఎవరి పనుల్లో వాళ్ళైతే బిజీ అయిపోయారు. ఇక మొత్తానికైతే మండపం అయితే ఇలా చక్కగా రెడీ అయిపోయిందండి. ఇంకా మేమందరం కూడా మంచిగా రెడీ అయిపోయి కిందికైతే వెళ్ళిపోయాం. ఇక్కడ చూడండి మండపం బంతి పూలతోటి ఇలా చాలా మంచిగా అలంకరించారు. చాలా బాగుందండి. ఇదిగోనండి మన గణనాథుడు చాలా అందంగా ఉన్నాడు కదా స్వామి. మొదటిసారి మా స్వామి అయితే ఈ శివునితో కలిసి శివలింగము అలాగే నంది మీద కూర్చొని మన ఇంటికైతే వచ్చేసాడండి. మనల్ని ఆశీర్వదించడానికి ఆ గణపయ్య తన తండ్రితో కలిసి అయితే వచ్చాడు. ఇంకా ఇక్కడైతే పంతులు గారు అయితే వచ్చారు. పంతులు గారు వచ్చిన తర్వాత ఇంకా స్వామివారికి సంబంధించిన పూజకు సంబంధించిన అన్నిటినీ మొదలుపెట్టాడు. ముందుగా అఖండ దీపము అలాగే బియ్యం కింద పోసి కలశం అయితే ఏర్పాటు చేశారు. దాని తర్వాత ఇంకా నవగ్రహాలకు అలాగే స్వామివారికి పంచ పూలదండ అలంకరణ మొత్తము కూడా పంతులు గారు అయితే చేస్తున్నారు. ఇక్కడ ఆయనకు హెల్ప్ చేయడానికైతే ఇక్కడ ఇంకా అందరూ ఏమేమి కావాలో అన్నీ పంతుల గారికైతే అందిస్తూ ఉన్నారు. ఇక మేమైతే ఆడవాళ్ళం అందరం కలిసి గౌరమ్మను చేసుకొని అలాగే పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేట్లో పెట్టుకొని అందరము కూడా గౌరీ పూజ చేయాలని నిర్ణయించుకున్నాము. అందుకనేసి ఇంకా అందరికీ ఇలా ప్లేట్లలో ఒక్కొక్కరికి ఏర్పాటు చేస్తూ ఉన్నామండి. మేమందరము దాని గురించే ఇక్కడ మాట్లాడుతూ అన్నీ చేస్తూ ఉన్నాము. చిన్ను చూడండి వీడియో తీయమంటే ఇలా మొత్తంగా నన్నే కవర్ చేసింది. ఇంకెవరిని తీయకోకుండా పిలుస్తూ ఉంది. కానీ నేనైతే ఇంకా బిజీ ఉన్నాను. ఇక్కడైతే ఇంకా స్వామివారికి సంబంధించినటువంటి పూజా సామాగ్రి ఇక్కడ అండి. వీటన్నిటిని కూడా మనం పంతులు గారికి అందించడానికి ఇలా ఒకరి పక్క నుండి స్వామివారికి పంతులు గారికి అయితే అన్నీ అందిస్తూ ఉన్నారు. ఇక మేమందరము కూడా ఇలా దంపతులు ఇలా కింద కూర్చున్నాం. ఇక్కడ నేను మా వారు అలాగే మా అపార్ట్మెంట్ వాళ్ళందరం కూడా కింద కూర్చున్నాం. ఈ రోజైతే తొలి పూజను ఇక్కడ పైన కూర్చొని వీళ్ళు చేస్తున్నారు కదా వీళ్ళేనండి. ఈ రోజైతే వినాయక పండుగ రోజు మొదటి రోజు పూజనైతే ఆ గణనాథునికి అయితే చేశారు. ఇంకా మేమందరం కూడా ఆ పూజను కింద కూర్చొని మేము కూడా ప్లేట్లో చిన్నగా గణపతిని గౌరమ్మని చేసుకొని పసుపు కుంకాలు అక్షంతాలతో పంతులు గారు చెప్తా ఉంటే మేమందరము కూడా ఆయన చెప్పిన విధంగానే పూజనైతే చేశామండి. ఇక్కడ చూడండి స్వామివారు మనందరినీ చక్కగా ఆశీర్వదిస్తూ ఉన్నారు కదా. చాలా బాగా ఉంది అది ఆ రోజు. వినాయక పండగ అంటేనే ఒక స్పెషల్ అండి. పిల్లలకు పెద్దలకు ఎంతో ఇష్టమైన పండగ అంటే మనకు వినాయక చవితినే. ఇక్కడైతే మేము అందరము కూడా ఇంకా పూజనంతా కంప్లీట్ చేసి వాటన్నిటిని కూడా ఇక్కడ అయితే స్టేజ్ మీద పెట్టేశాము. ప్రతి ఒక్కరి ప్లేట్ అంటే గౌరమ్మను చేసి ఇక్కడ పూజనైతే చేశాం కదా అవన్నీ కూడా స్టేజ్ మీద పెట్టాము. ఇక్కడ ఇంకా మగవాళ్ళందరూ కూడా కొబ్బరికాయలను అయితే కొట్టారండి. ఇంకా దాని తర్వాత పంతులు గారు ఇక్కడ కథనైతే ప్రారంభించారు. చక్కగా ఆ రోజు వినాయక చవితి రోజు అష్టోత్తరాలు అలాగే కథనైతే కంపల్సరీ చదువుకోవాలి కదా. ఇంకా పంతులు గారు అయితే కథనైతే కంప్లీట్ చేసి ఇంకా మాకైతే అక్షింతల ఆశీర్వాదం అయితే ఇచ్చారండి. ఇక్కడ మేమందరం కూడా కథను శ్రద్ధగా వింటూ ఉన్నాము. ప్రతి ఒక్కరము కూడా పంతులు గారు అయితే కూర్చొని ఇంకా కథను అయితే కంప్లీట్ చేశారు. ఇక్కడ నేనైతే ఇంకా స్వామివారిని అయితే ఏదో చెప్పారు. ఇక అక్షంతలు ఇచ్చేసి హారతిని అయితే మంగళ హారతి అయితే ఇస్తున్నారండి. చూడండి హారతిని అయితే ఇచ్చిన తర్వాత ఇంకా మంగళ హారతి పాట అయితే పాడేశారు. ఇంకా ఇక్కడ మంచిగా స్వామివారికి మేమందరం కూడా భక్తి శ్రద్ధలతో చాలా బాగా ఆ రోజైతే చాలా సందడైతే అసలు వినాయకమయ్య పండగ అంటేనే సందడి కదండి. ఆయనను మించిన దైవం ఇంకా వేరేది లేదు. ఎందుకంటే ప్రతి పూజలోనూ మొదటి పూజ అందుకునే ఆ గణనాథునికి మొదటి రోజున ఇలా ఈ విధంగా పూజ అయితే జరిగిందండి. చాలా బాగా జరిగింది. ఇంకా మేమందరము కూడా నిల్చున్నాం. ఒక్కొక్కరు కూడా
హారతి తీసుకొని ఆ పంతులు గారి దగ్గర అక్షంతలు తీసుకొని ఆశీర్వాదం అయితే ప్రతి ఒక్కరూ తీసుకున్నారండి. చాలా చక్కగా జరిగింది మొదటి రోజు. అంతేకాదండి, మొదటి రోజు నుంచి మనము ప్రతి ఒక్క వీడియోనైతే తీసాము. ఇవన్నీ కూడా రోజు కంటిన్యూగా పెట్టడానికి ట్రై చేస్తానండి. పూజల వల్ల కొద్దిగా వీడియోస్ లేట్ అయిపోతున్నాయి. మీరు మీ పండుగను ఏ విధంగా జరుపుకున్నారో నాకైతే తెలియజేయండి. ఇక లాస్ట్‌లో అయితే మేమందరము ఇలా అందరము కలిసి ఫోటోలు అయితే కొన్ని తీసేసుకున్నామండి. ఆ ఫోటోలు ఇవన్నీ వీళ్ళందరూ కూడా మన అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ అండి. మేమందరము చక్కగా ఇలా గణేష్ పండుగనైతే మంచిగా జరుపుకున్నాము. మీరు కూడా మీ గణేష్ పండుగను ఏ విధంగా జరుపుకున్నారో నా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.